సత్యం శంకరమంచి రచించిన మేల్కొన్న మానవులు రెండో భాగం. దున్నపోతుకి పసుపు కుంకుమ పూశారు. కొమ్ములకి నూనె ఒత్తులు చుట్టారు. దున్నపోతు బెదిరిపోకుండా కాళ్ళు నడుం తాళ్లతో కట్టి 5-6 బిగించి పట్టుకున్నారు. కత్తి పట్టుకున్న మనిషి కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి. దున్నపోతు బుస పెడుతున్నట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తుంది. తన అంతిమ క్షణాలు సమీపించాయని తెలుసో తెలియదో ఎవరి కోసమో కలయి వెదుగుతున్నట్టు తల తిప్పి అటు ఇటు చూస్తుంది. కానీ బిగించి పట్టుకున్న పగ్గం తాళ్ళు తలని తిప్పనివ్వటం లేదు. ఎదురుగా ఉన్న ఎర్రటి కుంభం పైన వెలుగుతున్న దీపం వైపు చూస్తుంది. ఆ దీపానికి పైగా మసక వెలుతురులో కనిపించే అమ్మవారి వైపు మోర ఎత్తుతుంది. కత్తి పట్టుకున్న మనిషి రాముడి వైపు చూసి, సెలవా దొరా, పెదకాపుగోరు అన్నాడు. తన ఆజ్ఞ మీద ఈ దురంతం జరగబోతుందా? తానెట్లు సెలవిస్తాడు? రాముడు మాట్లాడలేదు. సెలవనవయ్యా రామయ్య అన్నాడు మునసీబు. రాముడు గొంతు పెగల్లేదు. ఏదో చెప్పబోయిన మాట బయటికి రాలేదు. పెదవులు వణికినాయి. సెలవిచ్చాడు కానీబోయ్ అన్నాడు వీరాస్వామి. కొంగాల కత్తి ఎత్తిపెట్టి వరుసగా అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. ఎన్ని ఏట్లు అన్నాడు. 2 అన్నాడు మునసీబు. కాదు రక్షించాలా? పోతూ మంచి వయసులో ఉంది. 4 ఏట్లు దయచేయించాలా అన్నాడు కత్తి పట్టుకున్నవాడు. సరే కాని అన్నాడు మునసీబు. తప్పెట్లు విరుచుకుపడ్డట్లు ఒక్కసారి మోగాయి. జై ముత్తాలమ్మ తల్లి అంటూ కొంగాల కత్తిని పైకెత్తి బలంగా విసిరాడు. దున్నపోతు తల సగం తెగింది. గిజగిజ తన్నుకుంటున్న దున్నపోతుని కదలకుండా పగ్గాలతో బిగించి పట్టుకున్నారు. రాముడు సీతాపతి కళ్ళు మూసుకున్నారు. తిరిగి వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి దున్నపోతు తల కుంభం రాశి మీద ఉంది. కుంభం ఎదురుగా నెత్తురు మడుగు. ఇక పోదాం అన్నాడు సీతాపతి రాముడు చేయి పట్టుకుని. అతనికి మాట సరిగా రావటం లేదు. పద అంటూ లేచాడు రాముడు. యాడికి పోతుండావు రామయ్య? పొలిమేర కాడికి వెళ్ళి రావద్దు అంటూ లేచి నించున్న రాముడు చేయి పట్టుకున్నాడు వీరాస్వామి. రాముడికి ఏం చేయటానికి తోచలేదు. సీతాపతి వైపు చూశాడు. వాళ్ళిద్దరికీ ఎప్పుడు ఈ వాతావరణంలోంచి బయటపడదామా అని ఉంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం లేదు. మధ్య ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. భయం బీభత్సం బాధ మెలేసుకుని వాళ్ళ మనసుల్లో వలయాలుగా తిరుగుతుంది. రాముడికి అక్కడ ఉండక తప్పలేదు. లేచిన వాళ్ళు మళ్ళీ కూర్చున్నారు. ఒక చేటలో కుంభం పోసి దానిమీద తెగిన దున్నపోతు తలపెట్టి ఆ చేటను బైనీడు వాడి తలకెత్తారు. కొమ్ములు జమికలు తప్పెట్లు ఆగకుండా మోగుతున్నాయి. శక్తి దున్నపోతు తలని తన్నుకుపోకుండా చుట్టూ పారగా జనం నుంచున్నారు. కేకలు వేస్తూ గాలిలో కర్రలు టకటకా కొడుతూ ఊరు చుట్టూ తిరగడానికి బయలుదేరారు. ఈ తతంగమంతా చూస్తున్న రాముడు సీతాపతి ఒకళ్ళనొకళ్ళు ఆనుకొని మాట్లాడకుండా నడుస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నా వినిపించినంత గోలగా జనం కేకలు వేస్తున్నారు. అర్ధరాత్రి 12 దాటింది. ఊరంతా సద్దుమణిగి నిద్రపోతుంది. బజార్లన్నీ జనసంచారం లేకుండా ఖాళీగా ఉన్నాయి. ముందు పంబలవాడు నిమ్మకాయలు కోసి విసిరేస్తూ దోవ తీస్తున్నాడు. ప్రతి గవిడి దగ్గర ఊరేగింపు ఆగుతుంది. పంబలవాడు ఏదో చదివిన తర్వాత తిరిగి బయలుదేరుతుంది. పెద్ద బజార్లో ఊరి నడిబొడ్డున ఊరేగింపు ఆగింది. దున్నపోతు తల మోస్తున్నవాడు ముందుకు నడవకుండా ఆగి ఊగుతున్నాడు. ఇంకో దున్నపోతుని నడిబొడ్డుకు ఎదురుగా తెచ్చారు. వెనకటి వాడే కొంగాల కత్తి జుళిపిస్తూ పెదకాపు సెలవియ్యి అన్నాడు. రాముడికి తడవ తల తిరిగింది. మత్తుగా తనలో నిద్రపోతున్న శక్తి ఉవ్వెత్తున లేచింది. జనమంతా పెద్దగా అరుస్తున్నారు. ఆ కేకల్లో సెలవలేదు అని బిగ్గరగా అరిచాడు రాముడు. సెలవయింది కొట్టేయ్ అన్నాడు వీరాస్వామి. దున్నపోతు తల మొండెం నుంచి వేరైంది. నెత్తురు మడుగు మీదుగా ఊరేగింపు నడిచి వెళ్ళింది. రాముడు తూలిపోతూ సీతాపతిని పట్టుకు నడుస్తున్నాడు. నీ సెలవు నామకం మాత్రమే. నువ్వు సెలవిచ్చినా లేకపోయినా వాళ్ళు చంపేదే అన్నాడు సీతాపతి.
ఊరేగింపు జనమంతా రాక్షసుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళు వేసే కేకలు, అరుపులు దుర్భరంగా ఉన్నాయి. ఊరి పొలిమేర మీద దున్నపోతు తల వదిలి దీపాలు ఆర్పుకొని ఎవ్వరూ మాట్లాడకుండా వెనక్కు తిరిగి వస్తున్నారు. సద్దు చేసిన దీపం వెలిగించిన సాగనంపిన శక్తి తిరిగి ఊళ్ళోకి వస్తుందట. ఇలా కొలుపులు 4 రోజులు సాగనంపుతారు. నిశ్శబ్దంగా ఊళ్ళోకి నడుస్తూ రాముడు, సీతాపతి తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఈరోజు జరిగిన సంగతుల గురించి. ఊళ్ళోకి ప్రవేశించాక రాముడు వీరాస్వామిని అడిగాడు, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా జరుగుతుంది మామా? ఈ ఏళ ఏముందిరా, రేపు కదా బోనాలు. రేపు ఓ 50 దున్నలు, ఓ 100 ఏటలన్నా తెగాల. రాముడు గుండె గతుక్కుమంది. వెళ్ళొస్తాం మామా అని చెప్పి జనాన్ని తప్పించుకుని దోవ తీశాడు రాముడు. సీతాపతి తను ఎవరిళ్లకు వాళ్ళు పోలేదు. అమరేశ్వర దేవాలయ ప్రాకారంలోకి వచ్చారు. అక్కడి కళ్యాణ మండపంలో కూర్చున్నారు. చూసావురా మన బతుకులు ఎట్లా ఉన్నాయో అన్నాడు రాముడు. కళ్ళారా చూశాను అన్నాడు కిందకి చూస్తూ సీతాపతి. అడవుల్లో ఉండే రోజులకి ఈనాటికి మనలో తేడా ఏముంది? అప్పుడు ఆకులు కట్టుకునేవాళ్ళం, ఇప్పుడు తెల్లటి ఇస్త్రీ చొక్కాలు వేసుకోవటంలా? అట్లాగే ఉంది. వేషం మారింది, మనసు మాత్రం ఎప్పటి గండ్రగొడ్డలే. మనిద్దరం ఈ బలి ఆపించగలమా? లాభం లేదు, ఊరంతా ఎదురు తిరుగుతుంది. నాకు ఆలోచన తడుతుంది. పట్నం వెళ్ళి జీవకారుణ్య సంఘం వాళ్ళకి ఈ సంగతి చేస్తే వాళ్ళేమన్నా పోలీసుల ఆపించడానికి? పోలీసుల చేతనవుతుందా? అయితే వాళ్ళ వల్లే కావాలి. వెనక 2-3 చోట్ల వాళ్ళు వెళ్ళి జంతు బలి ఆపు చేయటం నేను విన్నాను. వాళ్ళకి అర్ధరాత్రి కబురు ఎట్లా అందుతుంది? చూద్దాం పద. ఇద్దరు మంటపంలోంచి లేచారు. బజార్లో సరుకులు వేసుకుని పట్నం బయలుదేరబోతున్న లారీ కనిపించింది. సీతాపతి, నువ్వు లారీలో వెళ్ళు. నేను వెళ్తే మా నాన్న అనుమానిస్తాడు. నువ్వు తిరిగి పొద్దున్న ఫస్ట్ బస్సులో వచ్చేయాలి. నువ్వు వచ్చేదాకా నా మనసు బాగుండదు అన్నాడు రాముడు. లారీలో ఎక్కి కూర్చున్న సీతాపతితో ఆఖరి మాటగా అన్నాడు రాముడు. కొన్ని వందల అమాయక ప్రాణాల్ని రక్షించటం ఇప్పుడు నీ మూలంగా జరగబోతుంది. ఎట్లా నిర్వహించుకు వస్తావో. లారీ వృధ చేసుకుంటూ వెళ్ళిపోయింది. రాముడి మనస్సు కొంత తేలిగ్గా ఉంది. ఆరాటంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా అడుగులేసుకుంటూ ఇంటికొచ్చి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. కళ్ళ ముందు తెగిన దున్నపోతు తలలు, నెత్తురు వరదలు. ఉదయం 10 గంటలవుతుంది. పట్నం వెళ్ళిన సీతాపతి తిరిగి రాలేదు. రాముడి మనసులో లేదు. పందిళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. అప్పుడే 10 దున్నపోతుల్ని రావి చెట్టు దగ్గరకు తీసుకొచ్చారు. వాటికి పసుపు కుంకుమ రాసి మెళ్ళో దండలు వేలాడదీశారు. కొద్ది క్షణాల్లో ప్రాణాలు పోగొట్టుకోబోయే ఆ పశువులు దీనంగా చూస్తున్నాయి. అంతిమ ప్రార్థనల్లా మోరాలెత్తి అరుస్తున్నాయి. రాముడికి నెత్తురు ఉడుకుతుంది. అటు ఇటు పరిగెత్తుతున్నాడు. మాటిమాటికి రోడ్డు వైపు చూస్తున్నాడు. 10:30 దాటుతుంది. కొంగాల కత్తికి పదును పెట్టారు. జనం పోతురాజు బండ దగ్గర కూడుతున్నారు. రాముడు గిజగిజలాడుతున్నాడు. మునసీబుని పందిళ్ళ అవతలకి తీసుకెళ్ళి, ఈ బలి ఆపుచేయి మామా అన్నాడు దీనంగా. మునసీబుకి రాముడి బాధ కానీ ఆ మాటల్లోని దీనత్వం కానీ అంతుపట్టలేదు. ఇంకో రకంగా అర్థమైంది. మీ మొక్కుబడి ముందు చెల్లించాలంటావా? అది కుదరదురా రామయ్య. ఆచారం ఆచారమే. మీరెంత పెద్ద కాపులైనా ముందు జమీందారు గారి పోతు నేసిన తర్వాతే మీది అన్నాడు మునసీబు. అది కాదు మామా, మొత్తం బలి ఆపించరాదా అన్నాడు రాముడు. మునసీబు తెల్లబోయి గుడ్లు మిటకరించాడు. చెంపలేసుకోరా ఎదవనాయాలా, కళ్ళు పోతాయిరా. అయ్యేం మాటలురా, పెద్ద కాపింట్లో పుట్టి అమ్మోరు నలచక తింటదిరా అంటూ అక్కడ నుంచోకుండా చెరచెర పందిళ్లలోకి వెళ్ళిపోయాడు మునసీబు. రాముడికి ఏం చేయాలో తోచలేదు. గబగబా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దున్నపోతుల కట్టుడు తాళ్ళు విప్పి ఆ పలుపుతో దున్నపోతుల్ని అదిలించి వదిలేశాడు. జైలు తలుపులు విడిపోయినట్లు
కట్లు తెగగానే దున్నపోతులు సంతోషంగా ఎగిరి దూకి పరుగులంకించుకున్నాయి. పందిళ్లలో జనమంతా గోలగా అరుస్తూ ఒక్కసారి లేచారు. కొంతమంది పరిగెత్తుతున్న దున్నపోతుల వెంటబడి కొన్నింటిని పట్టుకున్నారు. అపసారం జరిగిందో! పంబలవాడు వేస్తున్న ముగ్గులు ఆపి లేచి నుంచొని అరిచాడు. మాతంగి విసవిస చిందులు తొక్కుతుంది. గణాచారి వేపాకులు నమిలేస్తున్నాడు. అమ్మవారు ఒంటి మీదకు వచ్చింది. నాకు అన్యాయం చేస్తారా? నా పోతుల్ని విడిచిపెడతారా? నాకు ఆకలేస్తుందిరో! అసలు ఈ ఏడు కళ్ళు ముంతలు తక్కువైనాయిరో! నాకు దాహం వేస్తుందిరో! కళ్ళు తెప్పించండర్రో! మిమ్మల్ని తినేస్తారో! నేను ఊరి మీద పడతారో! ఇంకా నాశనమేరో! అంటూ గణాచారి ఊగిపోతున్నాడు. గణాచారిని శాంతింపజేయడానికి గుగ్గిలం పొగ వేస్తున్నారు. వీరాస్వామి, మునసీబు ఇంకా కొంతమంది గణాచారికి దండం పెట్టి, తప్పైంది తల్లి, రక్షించాలా, చిన్నోడు తెలియక చేసిండు, అపరాధంగా ఇంకో దున్నపోతుని బలిస్తాం తల్లి, మమ్మల్ని రక్షించు అంటూ గణాచారి కాళ్ళ వేళ్ళ పడ్డారు. పోతులు సరేరో, నా కళ్ళు ముంతలరా అన్నాడు ఇంకా ఊగిపోతూ గణాచారి. ఇప్పుడే తెప్పిస్తాం తల్లి, ఇప్పుడే పంపిస్తాం అన్నాడు వీరాస్వామి భయంగా. గణాచారి కొంత శాంతించాడు. ఊరంతా గప్పుమంది. పెద్దకాపు కొడుకు బోనాలు జరగనీయకుండా ఆపేయిస్తున్నాడని. జనమంతా గుళ్ళవైపు పొర్లిపడ్డారు. వాళ్ళందరి మనసుల్లో ఒక రకమైన భయం ప్రవేశించింది. ఇంత చిత్రం మేమెప్పుడూ ఎరగమే. ఇదేదో ఊరికి చేటొచ్చింది. ఇంత అర్ధాంతరంగా ఎప్పుడైనా కొలుపులు ఆగినాయంట్రా? అమ్మూరికి కోపం వచ్చిందిలేవే. ఇంక ఈ ఊరిని నమిలి మింగేస్తుంది. అసలు విఘ్నం రానేకూడదే. వస్తే ఈ ఊరోళ్ళంతా మసే. ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఆడ మగ పిల్లలతో సహా గుళ్ళ దగ్గరికి చేరారు. పారిపోయిన దున్నపోతుల్ని పట్టుకొచ్చారు. దున్నపోతులు ఆయాసంగా రొప్పుతున్నాయి. రాముడికి వాటిని చూస్తే గుండె తరుక్కుపోతుంది. పోతురాజు బండని బలికి సిద్ధం చేస్తున్నారు. ఏమైనా సరే బలి ఇవ్వటానికి వీల్లేదు. ముందుకు దూకాడు రాముడు. ఏందిరా నీ పిల్లసేతలు? ఇందాక నువ్వు చేసిన పనికే అమ్మోరు మండిపోతుంటే ఇప్పుడు ఇదా? పో అవతలకి. రాముణ్ణి చేత్తో నెట్టేశాడు మునసీబు. అంతా అబద్ధం. నోరు లేని జంతువుల్ని చంపితే అమ్మవారు సంతోషిస్తుందా? అన్నాడు రాముడు. ఓస్ ఆగరా, నిన్న పుట్టినోడివి, మాకు పెద్ద చెప్పొచ్చావు, తప్పుకో అన్నాడు వీరాస్వామి. ఏమైనా సరే బలి జరగడానికి వీల్లేదు. మొండిగా అక్కడే నించున్నాడు రాముడు. వీల్లేదే, అడ్డం వచ్చిన వాళ్ళని కూడా తెగేస్తాను, రండిరా అంటూ పైపంచె దులిపి నడుముకి చుట్టుకున్నాడు వీరాస్వామి. వస్తావేం, మనుషులను కూడా బలిస్తావా అంటూ ముందుకు దూకాడు రాముడు. ఒక లెక్క. ఏందిరా పిల్ల సన్నాసి, ఏటలు తెగాల్సిందే, అడ్డమొచ్చిన వాడి తలకాయ ఎగిరిపోతుంది చెప్తున్నా అంటూ వీరాస్వామి ఊగిపోతున్నాడు. అతడి కళ్ళు నిప్పు కణికల్లా మండుతున్నాయి. ఆణ్ణి లాగి పారేసి దున్నపోతుని తెగేయండిరా అంటూ గుంపులోంచి ఎవరో అరిచారు. లాగేయండి, ఆణ్ణి లాగేయండి అంటూ జనం పెద్దగా కేకలేస్తూ తోసుకొస్తున్నారు. నా ప్రాణాలు పోయినా సరే నేను ఇక్కడి నుంచి పోను, బలివ్వటానికి వీల్లేదు అని పోతురాజుల బండ మీద నించున్నాడు రాముడు. గుళ్ళ దగ్గర గొడవ జరుగుతుందని తెలిసిన కేశవులు ఉరుకులు పెట్టుకుంటూ జనాన్ని తోసుకుని పందిళ్లలోకి వచ్చాడు. ఒరే రాముడు, నువ్వు ఇంటికి పోరా అన్నాడు ఒగురుస్తూ. పెదకాపు వచ్చిండు, ఇంకా పర్వాలేదు, జనం గుసగుసలుగా అనుకున్నారు. నిన్నేరా రాముడు, ఇదేంట్రా నువ్వు చేసే నిర్వాకం, పోరా ఇంటికి గదిమాడు కేశవులు. నేను పోతాను గాని బలి జరగడానికి వీల్లేదు నాన్న అన్నాడు రాముడు తలంచుకొని. ఏడిసావు, మనం పెదకాపులం, దగ్గరుండి జాతర చేయించరా అంటే ఇంత అల్లరి పెడతావట్రా, ఇదేంట్రా నీ చదువు అన్నాడు కేశవులు. బలివ్వటం అన్యాయం నాన్న. ఏందిరా అన్యాయం? నువ్వింతమంది పెద్దోళ్ళకి చెప్పేంత మగోడివా? ఏందిరా, మీరెంత పెద్దవాళ్ళైనా ఇది అన్యాయం, నీచం, రాక్షసం. దొంగనయ్యాల చెళ్ళున లెంపకాయ కొట్టాడు కేశవులు. రాముడు పోతురాజు బండమించి కిందికి పడ్డాడు. జనం ఆహాకారాలు చేశారు.
కేశవులు గుండె కలుక్కుమంది. ఏంది కొడుకునిట్టా కొడుతిని అనుకున్నాడు. అమ్మోరు కొలుపులకి అడ్డమొచ్చినోడు కొడుకా కొరివా అనుకున్నాడు. దెబ్బకి తూలిపడ్డ రాముడు లేచి నించున్నాడు. అతనిలో ఇప్పుడు ఒక రకమైన మనస్థైర్యం కుదురుకుంది. అతనికి తండ్రితో పోట్లాడుతున్నాననే సంకోచం కలగలేదు. మీరు నన్ను కొట్టినా సరే, ఏం చేసినా సరే ఇక్కడ ఇవాళ బలి జరగనివ్వను అన్నాడు రాముడు. గణాచారి లేచి మళ్ళీ పెడబొబ్బలు పెడుతూ ఊగుతున్నాడు. అప్సారం అప్సారం అంటూ జనమంతా గోలగా లేచారు. అంతా భయంతో వణికిపోతున్నారు. ఊరికేం ముప్పు వచ్చిందిరో బాబూ అంటూ గుండెల మీద చేతులు పెట్టుకున్నారు గుమిగూడిన జనం. ఏం పెద్ద కాపోయ్, ఇదేనా నీ పెద్దరికం? కొడుకాడే ఆటలు చూస్తూ ఊరుకున్నాడు. ఇంకోడైతే తోలు ఒలిచేయం అనుకుంటున్నారు జనం. కేశవులకి ఆ మాటలు ములుకుల్లా తాకుతున్నాయి. తమ తరతరాల ప్రతిష్ట ఈ రోజుతో బూడిదైపోతున్నట్లు అనిపించింది. తన వంశానికి మచ్చ కలిగించే పని, తన ఈ ఊళ్ళో ఇంకా తలెత్తుకు తిరగలేని పని జరుగుతున్నట్లు అనిపించింది. కేశవులు కోపంతో గణాచారిని మించి ఊగిపోయాడు. ఒరేయ్, అన్ని కాళ్ళు చేతులు కట్టి అవతల పారేయండ్రా అని పెద్దగా అరిచాడు. అనటమే తడువుగా నలుగురు రాముణ్ణి విరిచిపట్టుకుని అవతలకు మోసుకెళ్లారు. పందిళ్లలో జనం కేకలుగా అరుస్తున్నారు. ఇక తెండ్రా పోతుల్ని అన్నాడు కేశవులు. అతని కళ్ళల్లో ఒక దీక్ష మండుతుంది. పంబాలవాడు కొంగాల కత్తి పైకెత్తి ఆడిస్తూ గలగలా నవ్వాడు. మాతంగి నవ్వుతూ మువ్వల మోతగా చిందులు తొక్కింది. తప్పెట్లు పందిళ్ళు ఎగిరిపోయేటట్లు మోగాయి. పూరించి ఊదిన కొమ్ముల ధ్వని తాటి చెట్టు చిటారు కొమ్మనంటింది. జనమంతా సంతోషంగా అరుస్తున్నారు. అంతా జేజేలు కొడుతున్నారు. పెదకాపు కేశవుల వైపు చూస్తూ తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు. కేశవులు తన ధర్మం చేస్తున్నప్పుడు కలిగే తృప్తి అనుభవించాడు. గర్వంగా మీసం మెలేస్తూ ఏంద్ర ఆలస్యం, తెండ్రా పోతుని అన్నాడు. బిగి కట్టిన దున్నపోతుని పోతురాజు బండ దగ్గరకు తీసుకొచ్చారు. అంతలో ఒక లారీ దూసుకొచ్చి పందిళ్ల పక్కగా ఆగింది. దాని నిండా ఉన్న జనం కిందకి దూకి గబగబా పందిళ్ల వైపు వచ్చారు. పందిళ్లలో జనమంతా విస్తుపోయారు. ఎక్కడి వాద్యాలు అక్కడ ఆగిపోయినాయి. ఆ వచ్చిన జనం 40 మంది పైగా ఉన్నారు. అందులో 5-6 ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గబగబా పోతురాజు బండ దగ్గరకు వచ్చి దున్నపోతుని కావలించుకున్నారు. పంబాలవాడు ఎత్తిన కొంగాల కత్తి కిందకి దించాడు. కేశవులు పట్నం జనంతో వచ్చిన సీతాపతిని చూశాడు. వీళ్ళకి కబురు పెట్టి పిలిపించింది రాముడు సీతాపతేనని కేశవులకి ఊరి పెద్దలకి అర్థమైపోయింది. వాళ్ళకేం చేయటానికి తోచలేదు. కేశవులు సంభాళించుకుని ముందుకొచ్చాడు. ఎవరయ్యా మీరు? తప్పుకోండి అన్నాడు. జీవకారుణ్య సంఘం నాయకుడు సింగు ముందుకొచ్చి మేము తప్పుకుంటాం, దయచేసి జంతువుల్ని బలివ్వకండి అన్నాడు వినయంగా. నువ్వు మాకు చెప్పేదేందయ్యా, తప్పుకో అన్నాడు మునసేబు. నిజమే, మీకు చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కానీ నోరు లేని పశువుల్ని నిలువునా చంపటం న్యాయమా చెప్పండి అన్నాడు సింగు. నీకేం తెలుసయ్యా, నెత్తురు వరద పారితే గాని అమ్మోరి దాహం తీరదు, తప్పుకో. చూస్తావేంరా గుడ్లప్పకించి, తెగైరా దున్నపోతుని అంటూ బైనీడు వాణ్ణి పురమాయించాడు మునసీబు. బైనీడువాడు ఆవేశంగా కొంగాల కత్తిని పైకెత్తాడు. మీ అమ్మవారికి నెత్తిరేగా కావాల్సింది, అయితే నన్ను బలివ్వండి అంటూ మెడని దున్నపోతుకి అడ్డంగా పెట్టాడు. బైనీడువాడు ఎత్తిన కొంగాల కత్తిని ఎత్తినట్లే ఉంచాడు. సింగు మళ్ళీ తలపైకెత్తి కానివ్వండి, ఎందుకు ఆలోచిస్తారు? నేను మనిషినని, నేను మీలాగా మాట్లాడుతున్నానని, అట్లాంటి నన్ను బలివ్వటం అన్యాయం అనుకుంటున్నారు కదూ? మరి ఆ మాట్లాడలేని పశువుని బలివ్వటం న్యాయంగా ఉందా అన్నాడు సింగు. పందిళ్లలో జనం రభసగా తొక్కుకుంటున్నారు. పోతు తెగాల్సిందే అంటున్నారు. నా తల నరికి పోతుని తర్వాత నరుకు అంటూ సింగు పోతు మెడకడ్డంగా తలపెట్టి వంగాడు. ఇద్దరిని ఒక్క ఏటున నరుకుతా అంటూ పంబాలవాడు కొంగాల కత్తిని పైకెత్తాడు. పిల్లలంతా కెవ్వున అరిచారు. ఆడవాళ్ళు గొల్లున ఏడవటం మొదలెట్టారు.
జనంలోంచి కొందరు తోసుకొచ్చి పంబాలవాణ్ణి అవతలకు నెట్టేశారు. కొంగాల కత్తి దూరంగా వెళ్ళి పడింది. ఇది చూసి గణాచారికి శవమెక్కింది. ఒరే, నేను ముత్తాలమ్మన్రా, నాకు అన్యాయం చేస్తారా అని ఎగురుతున్నాడు. గణాచారికి అమ్మవారు ఒంటి మీదకి రాగానే జనం సద్దుమణిగారు. అందరినీ భయం చుట్టుకుంది. రక్షించు తల్లి అంటూ చేతులెత్తి దండాలు పెడుతున్నారు. నాకు పోతులు ఇవ్వరా, నాకు ఏటలనివ్వరా, మిమ్మల్ని అందరినీ మింగేస్తారో, ఊరు నాశనం చేస్తారో, నాకు ఆకలేస్తుందిరో అంటూ తెగ ఊగుతున్నాడు గణాచారి. శాంతించు తల్లి, శాంతించు అని పంబాలవాడు పక్కనే సానునయ్య వాక్యాలు పలుకుతున్నాడు. ఇంతలో జనానికి అమిత ఆశ్చర్యం కలిగే పని ఒకటి జరిగింది. సింగు అరెరెరెరెరే అంటూ చెంగున పైకి లేచాడు. సర్రున జనాన్ని దూసుకుంటూ ముత్తాలమ్మ దగ్గరకు పరిగెత్తి అమ్మవారి పాదాల మీద కుంకుమ గుప్పెటతో తీసుకున్నాడు. మళ్ళీ కేకలు పెడుతూ పరిగెత్తుకుంటూ పోతురాజు బండ దగ్గరకు వచ్చాడు. నన్ను గుర్తుపట్టలేదేంట్రా, నేను ముత్తాలమ్మని కాదంట్రా అని గణాచారిని మించి ఊగిపోతున్నాడు. పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కొందరు మాదిగవాండ్ల చేతుల్లోంచి డప్పులు లాక్కొని ఫెళఫెళ వాయిస్తున్నారు. ఈ కొత్త గణాచారిని చూసి జనం దిగ్భ్రాంతులయ్యారు. సింగుకు ధూపం వేస్తున్నారు. చెవుల్లో కొమ్ములు ఊదుతున్నారు. వాద్యాలు మోగిస్తున్న కొద్దీ సింగు తెగ ఊగిపోతున్నాడు. వేపాకులు నమిలేస్తున్నాడు. సింగు వాలకం చూసి గణాచారికి స్వరం తగ్గిపోయింది. పక్కనున్న పంబాలవాడికి చేతులు చల్లబడినాయి. మాతంగి నిలువుగుడ్లు వేసి చూస్తుంది. సింగు అరుస్తున్నాడు. నాకు పోతుల్ని బలిస్తారా, మీరంతా నా బిడ్డలరా, పోతులు కూడా నా బిడ్డలేరా, నా బిడ్డల్ని చంపి నాకు అన్నం పెడతారా, ఇంకా ఎంతకాలం సహించనురా, మీరు పెట్టే నెత్తురుకూడు ఇంకా ఎంతకాలం తిననురా, మిమ్మల్ని ఏం చేస్తే పాపం ఉందిరా, తప్పైంది తల్లి, తప్పైంది అంటూ జనం కొందరు లెంపలు వేసుకుంటున్నారు. కేశవుల హృదయంలో చిత్రమైన సంచలనం కలుగుతుంది. కొలుపుల్లో బలి ముఖ్యమైన భాగం. బలి లేని కొలుపులు వెలవెలబోతుంటాయి. అసలు ఇప్పుడు కొలుపులే ఆగిపోయేటట్టున్నాయి. పట్నం నుంచి వచ్చిన జనం అందరి దగ్గరికి వెళ్ళి నచ్చజెప్తూ బతిమాలుతున్నారు. తన కుటుంబం అజమాయిషీ కింద జరగాల్సిన జాతర రూపం మారబోతుంది. తన కొడుకే తన కళ్ళ ఎదుటే తనకెదురుగా నించొని ప్రతిఘటిస్తున్నాడు. తన కొడుకు చేస్తున్నది నిజంగా తప్పేనా? నోరు లేని జంతువుల్ని చంపొద్దనటంలో తప్పేముంది? మరి కొలుపులు? ఇన్నాళ్లుగా సాగిన తన కుటుంబ పెద్దరికం? కేశవుల మనస్సు ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. మా పెద్దోడిని పిలు అని పక్కవాడితో చెప్పి పందిళ్ళ కవతల వేప చెట్టు కిందకొచ్చి నించున్నాడు. ఏందిరా ఈ సోదంతా? తల వంచుకు నించున్న రాముణ్ణి చూసి అన్నాడు కేశవులు. కేశవులు కొడుకు వైపు సరిగ్గా చూడలేకపోతున్నాడు. ఎప్పుడూ కొట్టి ఎరగని రాముణ్ణి దెబ్బ కొట్టాడు. ఆ ఆవేశంలో చేసిన పని గుండెలో పల్లేరు ముళ్ళులా గుచ్చుకుంటుంది. రాముడు అవును నాన్న అంటూ తగలెత్తి చూశాడు. రాముడికి తండ్రి కొట్టాడన్న భావమే లేదు. మామూలుగా నిర్మలంగా ఉన్నాయి కళ్ళు. నువ్వు చెప్పు నాన్న, మన ఇంట్లో ఎందుకు మాంసం తినవు? తండ్రిని అడిగాడు రాముడు. కేశవులు ఇంట్లో మాంసం తినరు. ఎందుకు తినరో కారణాన్ని ఎప్పుడూ నోటితో చెప్పుకోవాల్సిన అవసరం రాలేదు. హృదయానికి తెలుసు తినకూడదని. ఆ నిర్ణయంలో సందేహాలు లేవు, సమాధానాలు లేవు. మరి ఈ అమ్మోరి కొలుపులు గదంట్రా అన్నాడు కేశవులు. అవును నాన్న, అయితేనేం? అమ్మవారిని మనం తల్లి అంటున్నాము. మనం అధర్మం అనుకుని వదిలేసిన పనిని మన తల్లి పట్ల చేస్తే అది ధర్మం అవుతుంది. మన దొడ్లో పల్లావుకి మనం రోజు పూజ చేస్తున్నాం. ఆ పల్లావు జాతిని ఇక్కడ పడేసి నరకటం ఎంత ఘోరం నాన్న. కేశవులకి కొడుకు చెప్తున్న మాటల్లో నిజం మెరుస్తున్నట్లుంది. అది సరేరా, ఈ బలి ఇప్పటి మాటంట్రా, మన పెద్దోళ్ళ దగ్గర నుంచి రావడంలా. మన పెద్దవాళ్ళకి కొన్ని మూఢాచారాలున్నాయని నువ్వే చెప్పావుగా నాన్న. ఆ దురాచారాలకు నేను సై అంటే నువ్వు నాకు చెప్పించిన చదువెందుకు? అన్యాయాన్ని
అన్యాయం అని చెప్పటంలో తప్పేముంది? ఊరంతా ఎదురు తిరుగుతుంది ఎట్లారా? ఊరంతా ఎదురు తిరిగినా మనం న్యాయం కోసం పోట్లాడటం తప్పేముంది? ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మంగా బతకాలని, ఆ ధర్మం కోసం బతకటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదని నువ్వే చెప్పేవాడివి కదా నాన్న. ఈ ధర్మం నాకింతకాలం తెలియనే లేదే అని ఆశ్చర్యపడ్డాడు కేశవులు. కేశవులకి రాముడు ఇప్పుడు కొత్త రూపంలో కనిపిస్తున్నాడు. తన లోపల బూజు పట్టి మాసిన తెరలో పెటపెటా తెగుతున్నాయి. తన నెత్తురు ప్రత్యక్షంగా ఎదుట నించుని కొత్త సత్యాలు చెప్తుంది. బలి అన్యాయమే అని నిశ్చయించుకున్నాడు కేశవులు. రాముడి వైపు చూశాడు. తన కొడుకు, తన చేతులతో పెంచి పెద్ద చేసిన కొడుకు, నిన్న మొన్నదాకా మాటలు సరిగా రాని కొడుకు ఎంత పెద్దవాడయ్యాడు, ఎంత మంచివాడయ్యాడు. కేశవుల దేహం ఆనందంగా పొంగింది. పద అన్నాడు కేశవులు రాముడి భుజం మీద చరిచి. పందిళ్లలో జనం కోలాహలంగా ఉన్నారు. పట్నం నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ నచ్చజెప్తున్నారు. పట్నం నుంచి వచ్చిన ఆడవాళ్ళు పందిళ్లలోని ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, పశువులు మన ఇంట్లో పాపలని, వాటికి మనం నీళ్లు తాగించి గడ్డి వేసి వాటిని నరకటం అమ్మవారు సహించలేదని బోధిస్తున్నారు. వాళ్ళు చెప్తుంటే అక్కడి ఆడవాళ్ళ గుండెలు ద్రవించిపోయినాయి. బలివ్వటం అన్యాయమే అనుకున్నారు అంతా. మగవాళ్లలో సగానికి పైగా పట్నం నుంచి వచ్చిన వాళ్ళ మాటలు నచ్చాయి. కొంతమంది ఎదురు తిరిగారు. వాళ్ళు మొండిగా వీళ్ళు చెప్పేవి వినిపించుకోలేదు. వాళ్ళ ఆహం దెబ్బతింది. వీళ్ళు పట్నపోళ్ళు వచ్చి మన జాతర ఆపేస్తారా అన్నది వాళ్ళ గుండెల్లో కసిగా కదులుతుంది. బలి ఇయ్యాలంటే ఇయ్యాల్సిందే అన్నారు. మిగతా జనం ఇయ్యడానికి ఈయలేదంటే ఈయలేదు అని విరుచుకుపడ్డారు. ఎవడ్రా నువ్వు చెప్పేదానికి అంటే నువ్వెవడ్రా చెప్పేదానికి అంటూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటున్నారు. కేకలు తిట్లతో పందిళ్ళు ఊగిపోతున్నాయి. కేశవులు వీరాస్వామిని, మునసీబుని ఇంకా కొందరు పెద్దల్ని పక్కకి పిలిచి అన్నాడు. ఏం చేద్దామయ్యా? ఏందయ్యా చేసేది? బలి జరగాల్సిందే. ఏ ఊరోళ్ళో మన ఊరికొచ్చి జాతర ఆపుతుంటే సూత్తూ కూక్కోడానికి మనం ఏమన్నా గాజులు తొడిగించుకున్నామంటయ్యా అన్నాడు మునసీబు. వాళ్ళు జాతర ఆవటం లేదు మునసీబు, బలి మాత్రం ఇవ్వద్దంటున్నారు అన్నాడు కేశవులు. అది అంటానికైనా వాళ్ళెవరయ్యా మనకు చెప్పేది? వాళ్ళేం మునగాళ్ళ అన్నాడు మునసీబు. పోనీ నేను అంటున్నాను మునసీబు, బలి ఆపి మిగతా కొలుపులు సాగిద్దాం అన్నాడు కేశవులు. మునసీబు నిర్ఘాంతపోయాడు. ఏంది కేశవులు, ఈ కాలపోళ్లతో నువ్వు కలిసిపోయినావంటే అన్నాడు మునసీబు అనుమానంగా కేశవుల వైపు చూస్తూ. వీరాస్వామి ఇందాక కేశవులు రాముడు మాట్లాడుకున్న మాటలు విన్నాడు. అతనికి రాముడు చెప్పిన మాటల్లో సబబు కనిపించింది. అతడి మనసు కేశవుల పక్షం తిరుగుతుంది. అది కాదు మునసీబు, ఒక్కటి ఆలోచించు. మన పెద్దోళ్ళు ఎప్పటినుంచో బలులు ఇస్తున్నారు, మనము అట్లాగే చేస్తున్నాం. కానీ మనకి గొడ్లని నరుకుతున్నప్పుడు లోపల ఏదో బాధగా ఉంటుందంటావా లేదా? నువ్వే చెప్పు. ఈ ఏళ ఈ పోరగాళ్ళు మన మనసులో తిరిగే మాటే బయటకన్నారు. దానికంత కోపం ఎందుకు మునసీబు అన్నాడు కేశవులు. నాకేందయ్యా కోపం? రేపు అమ్మోరుకు కోపం వచ్చి ఊరి మీద పడి విరచక తింటే అప్పుడేం చేస్తావయ్యా? పెదకాపువి ఇదేనంటయ్యా చెప్పాల్సిన మాటలు? కొడుకుతో కలిసిపోయి ఊరికి మొప్పం తెస్తావా అంటూ కోపంతో ఊగిపోయాడు మునసీబు. కేశవులు మాట్లాడలేదు. వీరాస్వామి అందుకున్నాడు. ఇదిగో మునసీబు, కేశవులు చెప్పిందే బాగుంది. అమ్మోరికి మనం తక్కువ చేస్తామంటే వేటలకు బదులు బస్తాలు బస్తాలు కొబ్బరికాయలు కొడదాం, గుమ్మడికాయలు పగలేద్దాం. నెత్తురుకూడు అమ్మోరికి మాత్రం ఇష్టం అంటావా మునసీబు? అంతే అంతే, కొబ్బరికాయలు కొడదాం, గుమ్మడికాయలు పగలేద్దాం అన్నారు పక్కనున్న కొంతమంది. సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నేను పోతున్నా అన్నాడు మునసీబు. కేశవులు జనాన్ని తోసుకుంటూ పోతురాజు బండ దగ్గరకు వచ్చి నించొని అన్నాడు. ఈ ఏళ్ళ నుంచి కొలుపుల్లో బలియటానికి ఇల్లేదు. మన అమ్మోరికి కొబ్బరికాయలు కొడదాం, పళ్ళు నైవేద్యం పడదాం. మీకు అందరికీ ఇష్టమేనా? ఇష్టమే, మూకుమ్మడిగా జనమంతా అరిచారు. కొందరు గుసగుసలుగా గొణుక్కున్న మాటలు ఆ మోతలో అణిగిపోయాయి.
సింగు పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కేశవులను చూసి నమస్కారాలు చేశారు. కేశవులకి గగుర్పాటు కలిగింది. జనమంతా గుంపుగా వెళ్ళి రావి చెట్టుకి కట్టేసి ఉన్న దున్నపోతుల్ని, వేటల్ని తాళ్ళు విప్పి వదిలేశారు. అవి ప్రాణాలు దక్కిన సంబరంలో చెంగున దూకుతూ తోకలు ఎగరేసుకుంటూ పరిగెత్తుతుంటే చూస్తున్న జనానికి ఆనందం ఆగింది కాదు. జై ముత్తాలమ్మ తల్లి అని అరిచారు కేశవులు. ఆ కేక ప్రతిధ్వనులుగా అందరి నోళ్ళ మారుమోగి పందిళ్ళు నిండిపోయింది. కొబ్బరికాయలు బస్తాలు బస్తాలు పగలగొట్టారు. బళ్ళకు బళ్ళు గుమ్మడికాయలు దొర్లినాయి. పువ్వులు పళ్ళతో పందిళ్ళు నిండినాయి. పంబాలవాడు గణాచారి వాళ్ళ ముఠ మేం జాతర నడిపించం అని సమ్మె చేశారు. మీరు నడిపించకపోతే నేను నడిపిస్తా అంటూ ముందుకు వచ్చాడు సింగు. వేదోక్తంగా బ్రాహ్మణుడిలా మంత్రాలు చదివాడు. చూసి వాళ్ళు పొంగిపోయినారు. కేశవుల దగ్గరుండి అంతా నడిపిస్తున్నాడు. కొలుపులు చూస్తుంటే జనానికి కొత్త పండగ చేసుకుంటున్నట్లుంది. మార్పు అంటే మొదట్లో చాలా భయపడ్డారు. కానీ మార్పుని అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు ఒక కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఒక నూతనోత్సవం వాళ్ళ నరాల్లో నర్తిస్తుంది. జనం తండోపతండాలుగా కొలుపులు చూస్తున్నారు. పంబాలవాడు అతని ముఠ మేం అమ్మవారిని సాగనంపం అన్నారు. మీరు కాకపోతే నేను సాగనంపుతా అంటూ సింగు ముందుకొచ్చాడు. జనానికి సింగు మీద గురి ఏర్పడింది. ఆ పట్నపోడు పెద్ద మాంత్రికుడంటారా? లేకపోతే ఆ గణాచారి పంబలోళ్ళ నోళ్ళు ఇట్టే కట్టేసినాడు కదరా అని చెవులు కొరుక్కున్నారు. ఇంతలో పిడుగులాంటి వార్త పందిళ్లలోకి వచ్చి పడింది. కేశవుల భార్య రాజమ్మ ఉన్నట్టుండి విరుచుకు పడిపోయిందని, మాట రావటం లేదని. పంబాలవాడు లేచి నించొని తల్లికి బలి ఆపితే ముత్తాలమ్మ ఊరుకుంటుందా? ఊరు నేలమట్టం చేస్తుంది అని అరిచాడు. జనం గగ్గోలుగా లేచారు. తిరిగి వాళ్ళని భయం చుట్టుముట్టింది. కేశవులు, రాముడు మరికొందరు ఇంటివైపు పరిగెత్తారు. పందిళ్లలో జనం బలి ఇయ్యాల్సిందే. ఈవేళ రాజమ్మకయ్యింది, రేపు మనకవుద్ది అంటూ లేచారు. తిరిగి జనం బలి ఇవ్వటం వైపు మొగ్గుతున్నారు. పంబలవాడు మీసం సంతోషంగా మెలేస్తున్నాడు. సింగు బృందానికి ఏం చేయటమో తోచటం లేదు. ఇంతలో కేశవులు, రాముడు, పూజ పళ్ళెంతో రాజమ్మ పందిళ్లలోకొచ్చారు. జనం సద్దుమణిగి ఆత్రంగా చూస్తున్నారు. ఇంతకు సంగతేమంటే రాజమ్మకు కొంచెం పైత్యం చేసి ఒళ్ళు తూలిందట. అది కొండంతలుగా పాకిపోయింది. కలతపడ్డ జనం మనసులు మళ్ళీ తేరుకున్నాయి. సింగు తన గెడ్డంలోంచి విజయసూచకంగా నవ్వాడు. పంబలవాడు ముఖం ముడుచుకున్నాడు. కొంతసేపు ఆగి మిట్ట మీద ఫలానా వారి ఇంట్లో దండం మీద ఉన్న గుడ్డలో ఉన్నట్టే తగలడ్డాయని వార్త పొక్కింది. ఇంకాసేపటికి గొల్లపాలెంలో ఫలానా వారి ఇంటికప్పు మీద గప్పున మంట లేచిందని వార్తలు వచ్చాయి. మళ్ళీ పందిళ్లలో కొంత సంచలనం కలిగింది. అంతలో మిట్టమీది వాళ్ళు, గొల్లపాలెం వాళ్ళు పందిళ్లలోకొచ్చి మా ఇళ్లలో గుడ్డలు భద్రంగానే ఉన్నాయని, మా ఇళ్ల కప్పులు క్షేమంగా ఉన్నాయని చెప్పటంతో ఇక జనం ఇలాంటి వార్తలకు బలికి లంకి పెట్టుకుని కలతపడే స్థితి దాటిపోయారు. సాయంత్రం వేళ కేశవులు ఊరేగింపు లేవదీశాడు. బండి మీద అమ్మవారిని వేంచేపు చేయించాడు. అమ్మవారికి అటు ఇటు కేశవులు, సింగు నుంచున్నారు. రాముడు, సీతాపతి బండి తోలుతున్నారు. బండికి ప్రబల అలంకారాలు చేశారు. అమ్మవారి బండికి 40 జతల ఎద్దుల్ని కట్టారు. ఎద్దులకు గులాల్ చల్లి బంతిపూల దండలు వేశారు. పట్నం నుంచి వచ్చిన వాళ్లల్లో కొందరు తప్పెట్లు తీసుకున్నారు. వాళ్ళు చేసే కొత్త రకం వరుసలు జనం విరగబడి వింటున్నారు. కొందరు భజన చేస్తూ ముందుకు సాగారు. జై ముత్తాలమ్మ తల్లి అరుస్తూ ఊరేగింపు బయలుదేరింది. జనంతో పెద్ద బజారు పొర్లిపోయింది. ఊరికి శివరాత్రి తిరణాల కళ వచ్చింది. ప్రతి గవిడి దగ్గర అమ్మవారి ప్రభ ఆగుతుంది. సింగు కేశవుల వైపు తిరిగి పెదకాపు సెలవా అని అడుగుతున్నాడు. అందరి సెలవులు తీసుకుని గవిడి మీద నిమ్మకాయలు కోయిస్తున్నాడు. ఊరేగింపు పొలిమేర దాకా పోయిన తర్వాత అక్కడ అమ్మవారిని సాగనంపి అంతా భజనలు చేసుకుంటూ వెనక్కు తిరిగొచ్చారు. ఆ రాత్రి కేశవులు
పట్నం నుంచి వచ్చిన వాళ్ళకి తన ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశాడు. రాముడికి సీతాపతికి ఆ రోజున ఆకలి వేయటం లేదు. ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని నవ్వుకుంటున్నారు. హాయిగా నవ్వుకొని ఆనందించని జనం ఊళ్ళో బహుకొద్దిమంది. అందులో చాలామందికి కళ్ళు కుండలు చెల్లుబాటు కాలేదన్నదే వారి బాధ. ఆ రాత్రి పంబాలవాడు అతని ముఠ ఆ ఊరు పొలిమేర తొక్కమని ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఆ తెల్లవారుజామునే ప్రత్యేకంగా లారీ మాట్లాడి జయ జయధ్వానాలతో ఆ ఊరి ప్రజలు సింగు బృందాన్ని సాగనంపారు. మర్నాటి ఉదయాన సూర్యకిరణాలు ఆ పల్లె ప్రజల్ని మేలుకొలుపుదామని వచ్చినాయి. చిత్రం, వాళ్ళు మేల్కొనే ఉన్నారు. కథ సమాప్తం.